ఈ ట్యూషన్ లో నీకు ఎవరంటే బాగా ఇష్టం మీ ఫ్రెండ్స్ లో? ట్యూషన్ లో మాత్రమే. అలా కాదు, ఒకరే చెప్పాలి. కార్తీక భార్గవ అంటే ఎవరు అంటావు నువ్వు? అదే కదా, కార్తీక భార్గవ అంటే ఎవరి పేరు చెప్తాను అది చెప్తున్నాను. కార్తీక్ అంటే ఇష్టం. ఎందుకు కార్తీక్ అంటే ఇష్టం బాగా? కార్తీక్ అంటే కొన్ని జోకులు వేస్తారని నవ్విస్తారండి అందరినీ, చాలా మంచిగా ఉంటాడండి. ఓహో, వెరీ గుడ్. ఎవరంటే ఇష్టం ఉండదు? ఈవెన్ గర్ల్ బాయ్ ఎవరైనా చెప్పచ్చు. అమ్మాయిలు దిగుతంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉంది దిగుతంటే? తండ్రిలో అంతే కదా. సరే, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? నీకు ఎందుకు మీ తమ్ముడు అంటే ఇష్టం ఉండదు? లేదు, ఇష్టం ఉండదు. సరే, ఎందుకు మీ తమ్ముడు అస్తమానం తిరుగుతూ ఉంటావు నువ్వు? అంటే తిరిగితే బాగా ఆడుతుంది. ఇది ఇంకా బిస్కెట్. నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే 2022 అండి. అందరం క్రిస్మస్ కి అందరూ వచ్చారండి, చుట్టాలు అందరూ. ఆ ఒక్క రోజే చాలా బాగా తెలిసింది. పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారండి, మామయ్య వాళ్ళు అందరూ కలిసి బాగా. డాడీ వాళ్ళు కూడా మాతో కలిసి ఆడుతున్నారు కదా క్రికెట్. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. సార్, నీ లైఫ్ లో సాడ్ మూమెంట్, నీకు పెయిన్ఫుల్ గా నీకు బాధ అనిపించింది ఉంటాయి కదా, ఏంటండి? ఆ 1 year ముందే డాడీకి కరోనా వచ్చిందండి. ఆ ఒక్కసారి కరోనా వల్ల చాలా మంది సాడ్ మూమెంట్స్ వస్తాయి. 2 నెలలు అసలు డాడీతో మాట్లాడలేదు, వేరే ఊరు. అదే సాడ్ మూమెంట్. ఇంకా అంతకుమించి చేయట్లేదు. అందరూ చెప్పేస్తారు. చెప్తారమ్మా, రిష్టే చెప్పండి. రిష్టే చెప్పాలి. చెప్పు. దువ్వాడ చెప్పాను. నాకు మంచిది మా అమ్మని నిక్కా. దువ్వాడ లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ కాదండి, క్రష్ అండి. అంటే ఎలా క్రష్? డాన్సర్ అండి. డాన్సర్. ఓకే, నెక్స్ట్ డాన్స్ అంటే తెల చూసు తెల కనెక్ట్ అయింది. మాట్లాడాను మరి చెప్పు పోనీ, మరి నువ్వు చెప్తే ఆగేస్తాను. కరెక్ట్ చెప్పేసి నేనే చెప్పాను. చెప్పు. తను మాట్లాడతాను, తను డాన్స్ బాగా వేస్తుంది. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడదు కానీ కొంచెం బాగానే ఉంటుందని. చాలా మంచి అమ్మాయి. అందుకే అంతేనా?